భువనగిరి పార్లమెంటు సీటుపై కాంగ్రెస్లో ఎడతెగని ఉత్కంఠ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఢిల్లీకి పయనమయ్యారు ఆశావాహులు. అయితే టికెట్ రేసులో చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి లక్ష్మి, పైల శేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి వెంకటరెడ్డి. లావణ్య, ఇక తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ప్రకటించడమే కాకుండా మరొక 8 మంది అభ్యర్థులపై ఈ రోజు సిఈసి భేటీ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి మధ్యాహ్నం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలకు ఇప్పటికే నల్గొండ ఎంపీ స్థానానికి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీరెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక భువనగిరి స్థానంపై అయితే ఉత్కంఠ వేయడం లేదు. గత కొద్ది రోజుల నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైనటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి భువనగిరి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్టుగా కూడా వస్తున్న వార్తల నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తూ కూడా ఆ సీట్ ని బీసీలకు కేటాయించాలంటూ కూడా కొద్ది రోజుల నుంచి కూడా చెప్తున్న నేపథ్యం, ప్రతిపాదిస్తున్న నేపథ్యంలోనే ఇక భువనగిరి సీట్ పై ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం భువనగిరి ఎంపీ అభ్యర్థిగా సీటు ఆశిస్తున్న వారిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి కూడా సీట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సీట్ కమిట్మెంట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఓవైపుకు పైల శేఖర్ రెడ్డి రంగం సీట్ సిద్ధం చేసుకుంటుండగా ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా బీసీలకు ఆ స్థానాన్ని కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బీసీ అభ్యర్థికి ఆ స్థానాన్ని కేటాయించాలంటూ కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా కోరుతున్న నేపథ్యంలో ఆ సీట్ పై ఎడతెగని ఉత్కంఠ అయితే రేగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వెంకటరెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు చాలా మంది కూడా. అందులో కూడా పున్నా కైలాష్ నేత, అలాగే తీన్మార్ మల్లన్న ఉన్నారు. సో వారిద్దరిలో ఎవరికన్నా కేటాయించే ఛాన్స్ ఉందా? ఇక భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని తీన్మార్ మల్లన్న, అదేవిధంగా పున్న కైలాష్ నేతతో పాటు నేతి విద్యాసాగర్ కూడా తాజాగా సీటు ఆశిస్తున్న వారిలో యాడ్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా తమకు భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలి, ఖచ్చితంగా సీట్ ని గెలిపిస్తామంటూ కూడా ఇప్పటికే అధిష్టానం వద్ద తమ మొర వినిపించుకుంటున్న నేపథ్యం కూడా ఉంది. అయితే ప్రధానంగా భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్గీయులో ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి తనకు సీట్ కేటాయిస్తే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి సీటు అక్కర్లేదు, బీసీ కేటాయించాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మరొక కొత్త నినాదాన్ని వెతుకున్న నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా తనకు హోంమంత్రి పదవి కావాలంటూ కూడా తన మనసులో మాటను బయట పెట్టడంతో కూడా భువనగిరి పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయిస్తే తనకు రూట్ క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా కూడా ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం భువనగిరి ఎంపీ స్థానానికి సంబంధించి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సిఈసి భేటీలో ఢిల్లీలో అధిష్టానం ఫైనల్ చేయనున్న నేపథ్యం, రేపు లేదా ఎల్లుండి ఆ స్థానంతో పాటు రాష్ట్రంలో ఉన్న మిగతా 8 స్థానాలకు కూడా ఎంపీ అభ్యర్థులు ఎంపిక ఉండనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ అయితే భువనగిరి ప్రాంతంలో నెలకొని ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.